కొంతమంది బైబిల్ పట్టుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, కానీ వారిలో ఏముంటుందంటే అవిశ్వాసం ఉండి ఏం చేస్తారు? యేసు ప్రభు అద్భుతాలు చేయలేదని, యేసు ప్రభు సూచక్రియలు చేయలేదని, కొంతమంది దేవుడు చేసిన కార్యాలన్నిటిని మర్చిపోయి అంట మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, తంత్రాలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. దేవుడు అంటున్నారు, దేవుని బిడ్డలుగా మనం అలాంటివి చెయ్యకూడదు. అలాంటివి చేస్తే చాలా నష్టం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఏం చేస్తాడో తెలుసా? ఒకరోజు దావీదు యుద్ధానికి వెళ్ళి తిరిగి వెనుకొచ్చిన తర్వాత దావీదు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, బంగారం లేదు, అంతా పోయింది. చివరికి వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసెలన్నీ కూడా తగలబడిన తర్వాత దావీదుతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదును నమ్ముకొని మేము దావీదు వెంట వెళ్తే దావీదు మా పిల్లల్ని మాకు కాకుండా చేశాడు, మా ఆస్తి మాకు కాకుండా చేశాడు, ఇదిగో ఫిలిష్తీయులు వచ్చి మా పిల్లలని, మా భార్యల్ని, మా ఆస్తులని, మా గొర్రెలను అన్నిటిని ఎత్తుకొని పోయారనేసి దావీదు మీద రాళ్ళు తీసుకొని రువ్వుతా ఉంటుంటే దావీదుకి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో తెలుసా? ఇంకెట్లా అయితే జరగని పని అనేసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని విచారణ చేస్తూ ఉన్నాడు. దేవా, ఇదిగో నాన్న ప్రజలే నన్ను నిందిస్తూ ఉన్నారు, నన్ను దూషిస్తూ ఉన్నారు, ఇదిగో మా పిల్లలు పోయారు, మా భార్యలు పోయారు, మా కలిగిన ఆస్తులు పోయినాయి, అంతా పోయినాయి. ఇప్పుడు నేను గనక ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి తిరిగి వాటిని పొందుకోనా అనేసి దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోగలుగుతానా? నేను పోగొట్టుకున్న నా పిల్లల్ని నేను తిరిగి పొందుకోగలుగుతానా? నేను పోగొట్టుకున్నటువంటి నా గొర్రెలను, మేకలను, ఎడ్లను, గాడిదలను నేను తిరిగి పొందుకోగలుగుతానా అని దేవుని దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టాడంట. విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుతో సూటిగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? ఆ మాట తీయండి, చదువుకుందాం ఒకసారి. 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయము 8వ వాక్య భాగం. 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయము 8వ వాక్య భాగం చదువుకుందాం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు ఏం పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నావో ప్రభు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్న దాని కొరకు దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో విచారణ చేయి. ప్రభువా, ఇది నా జీవితంలో పోగొట్టుకున్నా, ఇదిగో ప్రభువా ఇది నా జీవితంలో దూరం అయిపోయింది, ఇదిగో నా జీవితంలో ఫలానా ప్రార్థనా జీవితం దూరం అయిపోయింది, నా జీవితంలో ఉపవాస జీవితం దూరం అయిపోయింది, నేను వారం దేవుని సన్నిధికి సరిగా రాలేకపోతున్నా, నా బ్రతుకు చెడిపోయింది, నా మనసు చెడిపోయింది, నా దేవా నేను పోగొట్టుకున్నవన్నీ పొందుకోవాలని దేవుని దగ్గర నువ్వు విచారణ చేయగలిగినట్లయితే, విచారణ చేసిన తర్వాత దేవుడు నీతో సూటిగా మాట్లాడుతాడు. నీ పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడే నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.